ఒరే ఒరే బామర్ది, బారులో ఉండ మందు కేసులని ఇంటికి మోసుకొస్తుండారేదిరా? వాడెవడో పిచ్చ కొట్టుడు కొట్టి బారు ముయించేశాడు బావా. ఈ ఊర్లో ఎవరు అంత మగోడు తెలీదు. వాడి పక్కన నా 2 వాడి గొంతు మాత్రం ఎక్కడో విన్నట్టుంది బావా. ఇంకెవడు మొన్న మన కొత్త ఇండియా బద్దలు కొట్టాడే ఆడే ఉంటాడు. ధర్మభిక్షం అయ్యా, ఈడెవడో కావాలని నా మీద కాలు దూవుతున్నాడయ్యా. ఈడెవ్వరం చూస్తుంటే ఇట్లాంటి మంచి పనులు చేసి వచ్చే ఎలక్షన్ లో ఎమ్మెల్యే గాను ఎంపీ గాను పోటీ చేయాలని చూస్తున్నట్టుంది. పదవాడెంత తెలుద్దాం. రాంబాబు గారు ఎక్కడ? ఏమైంది బాబు? ఏంటండి ఇది? మా బావ లేనప్పుడు చేయండి దౌర్జన్యం. ఏంటి ఎక్స్ట్రాగా మాట్లాడుతున్నావు? మేము వస్తున్నామని తెలిసి ముందే పారిపోయాడా? ఇంటికి రాగానే స్టేషన్ కి వచ్చి కనపడమని చెప్పు. హలో, వాడే రాంబాబు. ఐసి ఏంట్రా నువ్వేమన్నా ఈ ఊళ్ళో పోటుగాడివా, అసెంబ్లీ రౌడీవా, పార్లమెంట్ హీరోవా? ఏంట్రా నీ ఇష్టం వచ్చినట్టు తగ్గ రెచ్చిపోతున్నావట? హెడ్ స్ట్రాంగ్ టోన్ స్ట్రాంగ్. షటప్. నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. ఎందుక? You will not supposed to ask that type of test questions. I am the inspector in this total land. They gave a complaint on you and I coming to arrest yours. If that is the case, why you have entered into my house without a proper search warrant? Based on baseless complaint. You are not supposed to question my integrity in the presence of many people of my village. You have insulted me and my family. For this unwarranted act of yours, I am going to take action against you. నువ్వు మాట్లాడేది కరెక్ట్ ఇంగ్లీషేనా? కుక్క తిప్పుకోకుండా దంచి పారేసావు. ఎవరయ్యా నువ్వు? తెలుసుకోవాలనుందా? ఆగు. ఎస్ఐగా ఉండి అంత అసహ్యంగా ఇంగ్లీష్ మాట్లాడావు. తమరు సబ్ ఇన్స్పెక్టర్ సెలక్షన్స్ 1994 బ్యాచ్? 1994 లో మంది లంచాలు ఇచ్చి పాసారని అల్లరి జరిగాయండి. ఈ విషయం కూడా తెలిసిపోయిందంటే వీడు సామాన్యుడు కాదండి బాబు. వీడా? ఆయన ఎవరనుకుంటున్నావు? అసిస్టెంట్ కలెక్టర్ గారు, ప్రొబేషనరీ పీరియడ్ లో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ గారు. మండలం అయ్యా, భజన 2 రకాలు. అయ్యా, ఒకటి దేవుడి భజన, అయ్యా, రెండోది నాయకుడి. అయ్యా. దేవుడి భజన స్వర్గానికి పంపుతుంది, నాయకుడి భజన జైలుకు పంపుతుంది. మీరు మామూలు వ్యక్తులై ఉంటే వదిలేసేవాడు, ప్రజాప్రతినిధులై ఉండి తప్పు చేశారు. ఇన్స్పెక్టర్, వాళ్ళిద్దరి మీద కేసు ఫైల్ చేయండి. ఓకే సార్. ఏంది నువ్వు ఆర్డర్ అయ్యగానే నేను భయపడతాను అనుకున్నావా? 1000 గన్నుల కంటే ఒక పెన్ను గొప్పది. రాష్ట్రపతి పెన్ను కదిపితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి ఉండాలో ఓడాలో తెలిపోతుంది. ఒక జడ్జి పెన్ను కదిపితే ఒక మనిషి చావో బతుకో తెలిపోతుంది. ఒక జిల్లా కలెక్టర్ కలం కదిపితే జిల్లా పరిషత్ చైర్మన్ కు మిగిలేది జిల్లాను జైలు తేలిపోతుంది. కమాన్, టేక్ దెమ్ ఇన్స్పెక్టర్. రాంబాబు, నువ్వు కలెక్టర్వా? అసిస్టెంట్ కలెక్టర్ అమ్మా. నాగలి అన్నం పెట్టడానికి, పెన్ను అన్యాయాన్ని ఎదిరించడానికని నాన్నగారు చెప్పారు. అందుకే ఆ రోజు నుంచి రాత్రింబావుళ్ళు గుడిమెట్ల మీద ఊరి చివరి వీధి దీపాల కింద చదివాను. ఎప్పుడొస్తావో తెలియదు, ఏం చేస్తున్నావో తెలియదు అనేదనివి. ఇన్నేళ్లుగా నేను చేస్తున్నది ఇదేనమ్మా. అసిస్టెంట్ కలెక్టర్ గా వాళ్ళ ముందుకెళ్తే అవినీతి బయటపడదమ్మా. అందుకే ప్రొబేషనరీ పీరియడ్ లో అతి మామూలు మనిషిగా ప్రవర్తించాను, వాళ్ళను పట్టుకోగలిగాను. అమ్మో, నా బావ కలెక్టర్. ఈ సంగతి ఊరంతా చెప్పేస్తాను. ఓ రాములమ్మ, ఇట్రా. గుడ్ మార్నింగ్ సార్. ఎస్, ఐఎమ్ రాంబాబు, ఐఏఎస్. ఐఏఎస్ నువ్వు ఒక్కడివే ఐఏఎస్, మేము కూడా సీనియర్ ఐఏఎస్. చూడు మిస్టర్, ఇది నా రూమ్. నేను కలెక్టర్ ని, నువ్వు అసిస్టెంట్ కలెక్టర్వి. నా ముందేమీ లేదు, నీ ముందే అసిస్టెంట్ అని ఉంది. అంటే నేను పెద్ద, నువ్వు చిన్న. నువ్వు నా కింది వాడివి కాబట్టి లోపలికి వచ్చే ముందు ఒక క్షణం అక్కడ ఆగి మే ఐ కమిన్ సార్ అని అడిగి లోపలికి రావాలి. అది కామన్ సెన్స్. ఐఎమ్ సారీ సార్. అయితే గుమ్మం దాకా వెళ్ళి అడిగి రమ్మంటారా? వచ్చేసావు కదా. బై నా పేరు పీకే పద్మనాభం. ఏంటండి పీకే పద్మనాభం? ఎస్, పీకే అంటే పీకటం కాదు, మీ ఇంటి పేరు. వెరీ గుడ్. చూడు, నేను కలెక్టర్ ని, నువ్వు అసిస్టెంట్ కలెక్టర్వి. నేను పనులు చెయ్యను, నువ్వు పనులు చేస్తావు. నేను సంతకాలు మాత్రమే పెడతాను, పనంతా నువ్వే చెయ్యాలి. అప్పుడే బ్యాలెన్స్ అవుతుంది. నౌ యూ కెన్ గో. ఏ మిస్టర్, నా పేరేంటి? పీకే పద్మనాభం.
అంత కోపం దేనికయ్యా? నా స్టైలే అంతండి. ఓహో ఎనీహౌ నేను కలెక్టర్ని, నువ్వు అసిస్టెంట్ కలెక్టర్వి. మీరు పిలిస్తేనే నేను రావాలి, మీరు చెప్పిందే నేను చెయ్యాలి. ఏది అర్జెంటో ఏది ఆర్డినరీయో మీరు చెబితేనే నేను తెలుసుకోవాలి. ఏది ఇంపార్టెంటో ఆ ఇంపార్టెన్స్ దేశానిక, రాష్ట్రానిక, మీక, పేద ప్రజలక అన్నది కూడా మీరు చెబితేనే నేను తెలుసుకోవాలి. మీ పేరు పీకే పద్మనాభం. పీకే అంటే ఏం పీకరు, అది మీ ఇంటి పేరు. కొంచెం ఎక్స్ట్రాలు ఉన్నాయి గానీ టోటల్ గా సిన్సియర్ బాయ్వే. సి మిస్టర్ రాంబాబు, మినిస్టర్ గారి పిఏ గారు హోటల్ గెస్ట్ లో రూమ్ నంబర్ 1002 లో ఉన్నారు. ఆయనకి అర్జెంటుగా ఈ కవర్ ఇచ్చి రావాలి. బంట్రోతును పంపించినా కూడా పని అవుతుంది. కానీ నిన్నే ఎందుకు పంపిస్తున్నాను అంటే ఈ కవర్ విషయంలో తేడాలు వస్తే మన ఉద్యోగాలు పోతాయి. అందుకని వెళ్ళి కవర్ ఇచ్చి రాపో. ఓకే ఓకే మిస్టర్ పీకే. సారీ మేడం. సరే లేదనా పర్వాలేదు, లోపలికి రండి. నో అబ్జెక్షన్. మినిస్టర్ పిఏ గారు లేరు, వారు స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నారు. లోపలికి రండి. నో అబ్జెక్షన్. మేడం 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 మేడం. ఇదే కదూ న్యూస్ ట్రాక్ లో మంత్రి గారి కుమారుడు శృంగార లీలలు అని న్యూస్ ఇచ్చింది? అవును బాబు. ఇదే కదూ మా నాన్న థర్మల్ పవర్ స్టేషన్ పర్మిషన్ కి ఒక ఇండస్ట్రియలిస్ట్ దగ్గర 50 లక్షలు లంచం తీసుకున్నాడని చెప్పి రాసింది? అవును బాబు. నువ్వు వెళ్ళి దాని వీడియో కెమెరా తీసుకో, చిన్న ఆట ఆడిస్తాను. ఆగు పాప, ఏంటే తెగ రెచ్చిపోయి నన్ను మా నాన్న న్యూస్ ట్రాక్ లో ఏకిపారేస్తున్నావు? నేను జర్నలిస్ట్ ని, నా ఇష్టం. ఎలాంటి కుంభకోణాన్నైనా బయట పెట్టే హక్కు, ధైర్యం నాకుంది. రాస్తాను కూడా. అలాగా? అయితే ఇప్పుడు నీతో రాసలీలు చేస్తా. జర్నలిస్టు తో మంత్రి గారి కుమారుడు కామకేళి విలాపమని మీ న్యూస్ ట్రాక్ లో వేయించు. నన్ను తత్తావా? మంత్రి గారి కొడుకుని. రాజు కొడుకులకే దిక్కులేని ప్రజాస్వామ్యం రా ఇది. ఆఫ్టర్ ఆల్ మంత్రి కొడుకు, నువ్వేం పిక్కుతావు? మేము తలుచుకుంటే మీరు తలుచుకుంటే బోఫర్స్ తింటారు, రైలు ఇంజన్లు తింటారు, పచ్చగడ్డి తింటారు, గ్యాస్ బండిల్స్ తింటారు. ఫైనల్ గా ప్రజల చేతుల్లో తన్నులు కూడా తింటారు. రాజకీయం అనే పరమపద సోపానంలో పాములు ప్రజలే, నిత్యంలో ప్రజలే. మెచ్చిన వాడిని నిచ్చెనెక్కిస్తారు, నచ్చని వాడిని మింగేస్తారు. ఏ మిస్టర్, ఎవరు నువ్వు? అసిస్టెంట్ కలెక్టర్ రాంబాబు. నేను విద్యాశాఖ మంత్రి పిఏని. నీ సంగతి చూస్తాను. హస్త సాముద్రికం చదువొచ్చినా చూడలేవు. ఎందుకంటే నాగలి దున్ని దున్ని గీతలు చెరిగిపోయేంతగా ముద్దుబారిన చేతులు. కొట్టానంటే కేక వేయటానికి ముందే గిట్టిపోతారు. ఇదిగో ఈ కవర్ కలెక్టర్ గారు ఇచ్చినామన్నారు. ఏంటది? ఏది రెండోసారి చెప్పే అలవాటు నాకు లేదు. ఒక 5 నిమిషాలు. దేనికి? ఇంటర్వ్యూ కావాలి. ఒక్కసారి అటు చూడు. చూడు, కలెక్టర్ గారికి వీళ్ళ ఆక్రోశం ఎందుకు వినిపించలేదో చూసొస్తా. ఆ తర్వాత నీకు బయట జనం ఉన్నారు, నాకు తెలుసు. వాళ్ళు అరుస్తున్నారు, నాకు వినపడుతుంది. అచ్చరే గాని నేను నీకేం చెప్పి పంపించాను, నువ్వు ఏం చేసుకొచ్చావయ్యా? పిఏ గారికి కవర్ ఇచ్చానండి, మంత్రి గారి అబ్బాయికి షివర్ ఇచ్చాను. అదే 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 ఇదిగో, నేను కలెక్టర్ని, నువ్వు అసిస్టెంట్ కలెక్టర్వి. నేను ఒక పని చేయొద్దు అంటే నువ్వు చేయకూడదు అంటే నువ్వు. అన్నీ మీకు చెప్పి చేయటం బాగోదండి. రేపు నాకు పెళ్లి అయిందనుకోండి, శోభనం గదిలో నుంచి మీకు ఫోన్ చేసి ఇప్పుడు ఏం చేయమంటారు సార్ అని మిమ్మల్ని అడిగితే చండాలంగా ఉంటుంది కదండి. నైస్ బాయ్, ఫుల్ కామెడీ, భలే జోకులు కట్ చేస్తుంటాడు సార్. అక్కడ వాళ్ళు డౌన్ టౌన్ కట్ చేస్తాను, తొందరగా రండి సార్. నేను రానయ్య. అరే అవతల పెద్ద మనుషులు కూర్చున్నారు, వాళ్ళతో పనుంది. పైగా ఆ వ్యధవలు చూసావా, కంపు, చెమట కంపు. దగ్గరకు వెళితే చాలు వాంతులు వస్తాయి. సారీ సార్, ప్రపంచంలో జనాభాని మోస్తున్న భూదేవి ఒంటికి పట్టిన చెమట కంపే మట్టి కంపు సార్. వాళ్ళు భూమిపుత్రులు, వాళ్ళ ఒంట్లోంచి వచ్చేది మట్టి కంపే గాని మురికి కంపు కాదు సార్. లంచాలు పుచ్చుకునే వాళ్ళ దగ్గర, ఇచ్చుకునే వాళ్ళ దగ్గర వస్తుంది చూడండి సార్, అదే అసలు సెసలైన కంపు, పాయకాన కంపు, వాంతులు వచ్చే కంపు. అధిక ప్రసంగం ఆపు, వెళ్ళి వాళ్ళని సాగనపు పో. అదేమంటే ఐఏఎస్ అంటాడు, మనిషికి బ్యాలెన్స్ రాకపోతే ఎట్లా? మిస్ జ్యోతి, నీకు సెన్సేషన్ న్యూస్. ఈ రోజే మందు టెండర్లకి ఆఖరి రోజు. లోపల కాంట్రాక్టర్లు బ్రీఫ్ కేసుతో కూర్చున్నారు.
లోపల జరిగేదంతా ముందు వీడియోలో తీ, మిగతా సంగతి చూసుకుంటా. ఓకే సార్. మొత్తం 5 లక్షలు మీకు మంత్రి గారికి. ఇదిగో ఈ బ్రీఫ్ కేసులు సూట్ కేసులు లీకేజ్ అయిపోయాయి. అన్నిటికంటే సేఫ్ కేసు ఈ పొట్ట కేసు. దీంట్లో పెట్టేసుకుంటా. మీరు ఎక్కడ చూశారు కదా, నీకెందుకు, మీరు ధైర్యంగా ఉండండి. ఎంత విషయాన్ని నేను చూసుకుంటా. నాకు పెద్ద ఇష్టం లేదు. పదండి. వాళ్ళెవరు సార్? అది నీకు అనవసరం. ఎవరో దూర బంధువులు ఇంటికి రాత్రికి డిన్నర్ ఇవ్వమని అడిగితే వీలు పడదు, ఇంకోసారి వస్తానని చెప్పాను. ఏంటయ్యా, ఏంటా లుక్సు? ఏం లేదు సార్, నేను బయటికి వెళ్లి తిరిగి వచ్చేలోగా మీలో ఏదో కాస్త చేంజ్ కనిపిస్తుంది. ఏమీ లేదు, గ్యాస్ ఎక్కువై పట్టుపోయింది అంతే అంతే. ఇదిగో బాగా దాహంగా ఉంది, కొంచెం మంచినీళ్ళు. ఇదిగో నేను కలెక్టర్ని, నువ్వు అసిస్టెంట్ కలెక్టర్వి. నేను చెప్పినట్లు నువ్వు చెయ్యాలి. వెళ్ళి మంచినీళ్ళు పట్టరా పో. ఏంటయ్యా ఇది? ఈ గ్లాస్ ఏంటి, ఈ మురికేంటి? కలెక్టర్కి ఇచ్చాననుకున్నావా, ప్యూర్ గారికి ఇచ్చాననుకున్నావా? ఇడియట్. తలుపు మూస్తావేంటి? మాట్లాడవే. అదే కిటికీ కూడా మూస్తావేంటి? కలెక్టర్ ని అసిస్టెంట్ కలెక్టర్ కొట్టే సీను అందరూ చూస్తే బాగుండదు. అంటే అంటే నన్ను కొడతావా? ఒరే పీచి, బ్రెడ్ బటర్ తినే కాన్వెంట్ లో చదివిన ఐఏఎస్ అయ్యా. మరి నేను దుక్కి దున్ని, గుడ్డు కారం తిని, గంజి నీళ్లు తాగి, గడ్డ పలుగు పొడిచి, ఈ చెయ్యి నాగలి కర్రులా తయారైంది. రాంబాబు గారు, ఏసీబీ వాళ్ళు వచ్చారు, తలుపు తీయండి. రండి సార్. మందు టెండర్ల విషయంలో ఈ కలెక్టర్ లంచం తీసుకున్నాడు. చూడండి. నా మీదే చేంజ్ చేసుకుంటావా? నేను కలెక్టర్ని, నువ్వు అసిస్టెంట్ కలెక్టర్వి. నీ పై ఆఫీసర్ని అరెస్ట్ చేయిస్తావా? షటప్. రోడ్డు మీద చేయి చాచిన పడ్డ వాడిని అడుక్కు తినేవాడు అనే ఈ సమాజం బల్ల కింద చేయి చాచిన ఇలాంటి వాడిని ఆఫీసర్ అనడం ఈ దేశ దౌర్భాగ్యం. ఐఏఎస్ లో అవినీతి అంతం చూడటానికి కానీ చెయ్యటానికి ఐఏఎస్ లో అక్కర్లేదు. ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. కానీ నీలాంటి వాళ్ళ మూలంగా ఇండియన్ అవినీతి సర్వీసుగా మారిపోతుంది. ఇదిగో మిస్టర్, నాకు ఐఏఎస్ లోనే కాదు, అధికార పార్టీ హైకమాండ్ లో కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. నిన్నేం చేయిస్తానో చూడు. ఏం చేయిస్తావు? ట్రాన్స్ఫర్ చేయిస్తావు. ఐ డోంట్ కేర్. ఇదిగో రాజీనామా లేఖ. నా నడతకు, నా ఆశయానికి, నా సిద్ధాంతానికి అడ్డం వస్తే ముఖాన విసిరి కొట్టడానికి ఎప్పుడూ జేబులో సిద్ధంగా ఉంటుంది. అంటే ఏది రెండోసారి చెప్పే అలవాటు నాకు లేదు మిస్టర్ పీకే. టేక్ హిమ్. కొంచెం రెస్పెక్ట్. ఈ దండ లంచాల కలెక్టర్ ని పట్టించినందుకు కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల పరువు మర్యాదలు కాపాడినందుకు. థ్యాంక్ యూ సార్. మీకు లెటర్. కలెక్టర్ గారిని సస్పెండ్ చేయించారు, మంత్రి గారి అబ్బాయిని కొట్టారు. కొంపదీసి అది ట్రాన్స్ఫర్ ఆర్డర్ కాదు కదా? ట్రాన్స్ఫర్ ఆర్డరే. అసిస్టెంట్ కలెక్టర్ గా కాదు, కలెక్టర్ గా ప్రమోషన్. ఏంటి టీ చాలా బాగుంది. ఈ తాక్కుండానే చాలా బాగుందంటావేంటి? అవును, మీ అమ్మ నాన్న ఎక్కుంటారు? మా నాన్న రెండో పెళ్లి చేసుకోవడంతో ఇల్లు వదిలిపెట్టి వచ్చేసాను. నేనిప్పుడు జర్నలిస్ట్ గా బతుకుతున్నాను. ఇక నాకు నా అనేవాళ్ళు ఎవరూ లేరు. ఐఎమ్ సారీ. ఫర్గెట్ ఇట్. అవును, లవ్ ఇట్ ఫస్ట్ సైట్ మీద మీ అభిప్రాయం ఏంటి? టైం వేస్ట్ కాదు. పార్కుల్లో మీటింగులు, సినిమా హాళ్ల దగ్గర వెయిటింగులు, రంగు కాగితాల మీద ప్రేమ లేఖల రైటింగులు ఏమీ లేకుండా మీరంటే నాకు ఇష్టం అని ఒక్క ముక్క చెప్తే ఎంత టైం కలిసి వస్తుంది అనుకుంటున్నారు? ఓ యు ఆర్ గ్రేట్. అలెగ్జాండర్ ది గ్రేటా, అక్బర్ ది గ్రేటా, అశోక ది గ్రేటా? మీరు భలే తమాషగా మాట్లాడతారే. తమాషా ఏమిటండి? ఏదో సరదా కన్నాలేండి. సరదా ఏమిటండి? రామా, నేను రామ్నే, మీరు సీత కాదుగా, జ్యోతి.